హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో విలేజ్ స్టైల్లో బీరకాయ కర్రీ చూపిస్తున్నాను. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి అయితే మైల్డ్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటున్నాయి, ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక అరకప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీలను కూడా ఈ విధంగా దూరగా వేయించుకొని తీసుకోండి, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత కారాన్ని బట్టి పచ్చిమిర్చి నేనైతే ఒక 10 వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక కడాయిలోకి పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన బీరకాయ ముక్కలు ఒక హాఫ్ కేజీ వరకు వేసుకుంటున్నాను. ఒక అర కేజీ వరకు ఉంటాయి. అలాగే తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఉల్లిపాయలు అలాంటివన్నీ ఏమి వేయించుకోకండి. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే అన్నిటిని కూడా వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని గరిటెతో కాకుండా ఒకసారి చేతిని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా చేతితోనే బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే అంతా కూడా ఈవెన్గా కలిసిపోతుంది. మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే చేయి కాలుతుంది. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక రోల్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంచుకోవాలి. ఇంకా ఇందులోకి చెక్క, లవంగ, అల్లం లాంటివి ఏమీ వేసుకోవద్దు. ఓన్లీ ధనియాల పొడి, వెల్లుల్లి కాంబినేషనే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ విధంగా ఇది కొంచెం కోర్స్గా దంచుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి నాకైతే. ఒకవేళ ఇలా కొంచెం వాటర్ లాగా ఉందనుకోండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఉడికించుకుంటే సెట్ అయిపోతుంది. నాకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. చల్లారిన తర్వాత కూడా ఇంకా కొంచెం చిక్కబడుతుంది. లాస్ట్లో దంచుకున్న ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ పెట్టుకున్నారనుకోండి, స్మెల్ అనేది బయటకు పోకుండా బాగా పడుతుంది మసాలాకి. సో ఈ విధంగా అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేడి చపాతీలోకైనా లేకపోతే ముద్ద అన్నంలోకి సర్వ్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది, మైల్డ్ టేస్ట్తో. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.